హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం. ఈరోజు 10 రకాల జబర్దస్త్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం. మనమైతే బజార్ నుంచి పచ్చిమిరపకాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి తొడాలు వలవంటే మన చేతులు అనేది వలిచిన తర్వాత మండిపోతూ ఉంటుంది. అలా మండిపోకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి. మనం ఆయిల్ ప్యాకెట్లు అయితే తెచ్చుకున్న తర్వాత అవి వాడిన తర్వాత పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా అయితే కట్ చేసి ఆ నూనె అంతా మన చేతులకైతే రాసుకునేసేయండి. ఆ తర్వాత కానీ పచ్చిమిరపకాయలు కానీ వలిస్తే మన చేతులు అనేది మంట పుట్టవండి. ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం. మనమైతే పాలు అవి కాంచుకుంటూ ఉంటాము. అవైతే పాలు పొంగిపోతే గ్యాస్ అంతా పోతుంటాయి. అలా కాకుండా ఉంటామంటే అందులో కానీ ఒక స్పూన్ కానీ వేసేసామంటే పైకి వచ్చినా కానీ పాలు అనేది అసలు పొంగవండి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. ఒక వేస్ట్గా ఉండే ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. చాక్ అయితే వీట్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అవి ఈ విధంగా అడ్జస్ట్ అయితే కట్ చేసుకున్న తర్వాత దాని కింద అయితే హోల్స్ చాక్ వీట్ చేసుకొని ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోండి. మన ఇంట్లో స్పూన్లు చాకులు అలాంటివన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా షింక్ కాడ పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడైతే యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా టిప్ నెంబర్ 4, మనం లైటర్ అయితే ఎంత వాడిందా కానీ దానికైతే తుప్పు పట్టిపోతూ ఉంటుంది. అలా తుప్పు పట్టిపోకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి. మన ఇంట్లో వాడిపోయిన ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, అందులో కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకొని ఈ విధంగా లైటర్కి అయితే మొత్తం ఈ విధంగా అయితే అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక టిష్యూ పేపర్ కానీ ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఈ విధంగా మొత్తంగా తుడిచేసామంటే చూడండి లైట్ అనేది ఎంత షైనింగ్గా వచ్చిందో. ఇంకా టిప్ నెంబర్ 5, ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాని కింద ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేయండి. కట్ చేసేసిన తర్వాత దాని కింద అయితే హోల్స్ అయితే పెట్టేసి ఆ సైడు ఈ సైడ్ అయితే చాకు వీడ్ చేసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టేసి దానికైతే ఒక హ్యాంగర్ లాగా అయితే తయారు చేయండి. మనమైతే షింకులో సామాన్లు అవి కడిగిన తర్వాత స్క్రబ్బరు ఎనప్ బ్రష్ అలాంటివన్నీ ఆ దాంట్లో కానీ పెట్టేస్తే ఆ చెమ్మంతా కిందకి అయిపోయి ఎప్పుడు స్మెల్ రాకుండా అయితే ఉంటాయండి. ఇంకా టిప్ నెంబర్ 6 అయింది. మనమైతే గోధుమ పిండికి చపాతీలు పూరీలు కాల్చుకోవాలంటే అలాగే కాల్చుకోకుండా ఈ విధంగా కానీ చేసామంటే చపాతీలు పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. అందులో కొంచెం నూనె కొంచెం ఉప్పు కానీ వేసి కానీ కలుపుకుంటే పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయి. మనం చపాతీలు చేసుకున్నా కానీ చాలా మెత్తగా వస్తాయండి. ఇంకా టిప్ నెంబర్ 7, ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మన ఇంట్లో ఇనప్ బ్రష్ ఉంటుంది కదా, ఆ ఇనప్ బ్రష్కి ఈ విధంగా 2 తాళ్ళు అయితే తీసుకొని దానికి ఆ రంధ్రానికి అయితే ఈ విధంగా అయితే హోల్ పెట్టేసి మొత్తం అయితే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ విధంగా అయితే చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇనప్ బ్రష్తో సామాను కడగాలంటే మన చేతులు అవి గీసుకుపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి, మన చేతులకి ఏమి కాకుండా ఉంటాయి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. టిప్ నెంబర్ 8 అండి. మనం పాలు కాంచుకున్న తర్వాత పెరుగు వేసుకోవడానికి దాంట్లో అయితే కొంచెం సేవర్ అయితే వేసి పెరుగు అయితే తోడుకుంటాం కదా, అలా తోడుకున్నప్పుడు అందులో కానీ పచ్చిమిరప తొడుకలు కానీ వేస్తే పెరుగు అనేది చాలా బాగా పేరుకుంటుందండి. ఇంకా టిప్ నెంబర్ 9 అండి. మనమైతే టేప్ అయి తీసుకుంటాము, దాన్ని అడ్జస్ట్ ఎక్కడ ఉండదో మనకైతే అలాగే పెట్టేసి చూడండి ఇప్పుడు ఎంత ఎతికినా కానీ మనకు అసలు కనపడదండి. అప్పుడు మనకు చాలా విసుగు వచ్చేస్తుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి. మన ఇంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ ఉంటుందా అది ఈ విధంగా కట్ చేసి మన టేప్ ఎండింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ కానీ ఈ విధంగా కానీ పెట్టేస్తే మనకి ఇప్పుడు కావాలో అప్పుడైతే బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా టిప్ నెంబర్ 10 అండి. మనమైతే గోధుమ పిండి చపాతీలు చేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో ఈ విధంగా పెట్టేస్తే మరుసటి రోజు గట్టిగా అయిపోయి అసలు చపాతీలు చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి. కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసి అందులో ఈ పిండి అయితే పెట్టేసి మూత పెట్టేసి విజిల్ పెట్టకూడదు. ఒక 5 నిమిషాలు కానీ హీట్ చేసుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. దీంతో చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏ టిప్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. బాయ్ మరి.